వెల్కమ్ బ్యాక్ టు జాబ్స్ ఏరియా జెన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళైతే మనందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే రావడం జరిగింది. మనకైతే హైబ్రిడ్ మోడల్ అయితే వీళ్ళు కాగ్నిజెంట్ వాళ్ళైతే మనకి రిక్రూట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. మీరు కేవలం మ్యాప్స్‌ని గూగుల్ మ్యాప్స్ ఇలాంటివి ఉంటాయి చూసారా? సో వాటిలనైతే మీరు రివ్యూ అనేది చేయాల్సి ఉంటుంది. వాటిలో అన్నీ సరిగ్గా ఉన్నాయా లేదా? పర్ఫెక్ట్‌గా ఉన్నాయా లేదా? వాటి క్వాలిటీని అయితే మీరు రివ్యూ చేస్తూ ఉంటారు. సో మనకి దీనికి సంబంధించి సాలరీ కూడా అయితే మనకి దాదాపు 35,000 దాకా అయితే రావడం జరుగుతుంది. సో ఈ జాబ్స్ అయితే మనకి హైదరాబాద్‌లో అయితే లొకేట్ అవ్వడం జరిగింది. సో మీరు హైదరాబాద్‌లో నుంచి అయితే జాబ్ చేసుకోవచ్చు కాబట్టి సో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో ఈ జాబ్స్‌కి అప్లై చేయడానికి ఎలా అప్లై చేయాలో కూడా అయితే చెప్పడం జరుగుతుంది. సో ఈ వీడియోనైతే చివరిదాకా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా. మీరు గనుక మన ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ అనేవి మన ఛానెల్‌లో అయితే రావడం జరుగుతాయి. అండ్ మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానెల్స్‌లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. వాటి యొక్క లింక్స్ అనేవి వీడియో డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్‌లో అయితే ఉండడం జరుగుతాయి. అక్కడి నుంచి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మనందరికైతే ప్రముఖ ఎంఎన్‌సి కంపెనీ అయిన కాగ్నిజెంట్ కంపెనీ నుంచి అయితే మనకి ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పే జాబ్ రోల్‌కైతే వీళ్ళు హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ జాబ్స్ అయితే మనకి హైదరాబాద్ లొకేషన్‌లో అయితే మనకి పోస్టింగ్ అనేది ఉండడం జరిగింది. పోస్ట్ అవ్వడం జరిగింది. సో హైదరాబాద్ లొకేషన్‌లో ఉన్న కాగ్నిజెంట్ కంపెనీ నుంచి అయితే ఈ జాబ్ అయితే రావడం జరిగింది. సో మీరిక్కడ చూసుకున్నట్లయితే జాబ్‌కి సంబంధించింది మనకిక్కడ ద టీమ్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ moderating imagery received from users through various sources such as maps, streets, view, etc. సో మనకైతే డిఫరెంట్ కస్టమర్స్ నుంచి అయితే యూజర్స్ నుంచి అయితే మనకి ఇమాజినరీ సంబంధించిన అంటే ఇమేజెస్‌కి సంబంధించిన మ్యాప్స్ గాని, గూగుల్ స్ట్రీట్ మ్యాప్స్ గాని ఇలాంటివైతే రావడం జరుగుతాయి ఇమేజెస్ అనేవి. సో వాటిలనైతే మీరు రివ్యూ అనేది చేయాల్సుంటుంది. తర్వాత యూజింగ్ ఇంటర్నల్ పాలిసీస్ అండ్ సిస్టమ్స్ ప్రొవైడెడ్ ద ఇమేజెస్ హావ్ టు బి రివ్యూడ్ అండ్ యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ దెమ్ టు ఇంప్రూవ్ ద ప్రొడక్ట్. సో మీరైతే వాళ్ళు ఇమేజెస్ పంపిస్తూ ఉంటారు కదా! కస్టమర్స్ అనేవాళ్ళు. సో వాటిలనైతే మీరు రివ్యూ చేసి, సో వీళ్ళ ఇంటర్నల్ పాలిసీస్ అండ్ సిస్టమ్స్ ప్రకారంగా ఉన్నాయా లేదా? అని తర్వాత వాటి నుంచి అయితే యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీరు ఎక్స్ట్రాక్ట్ అనేది చేయడం జరుగుతుంది. సో వాళ్ళకి సంబంధించిన ప్రొడక్ట్స్ అనేవి ఇంప్రూవ్ అయితే చేయాల్సుంటుంది. సో వీళ్ళకి సంబంధించి క్లయింట్‌కి సంబంధించిన ఎక్స్‌పెక్టేషన్స్ అయితే మీరు రీచ్ అవ్వాల్సుంటుంది. తర్వాత వర్క్ ఇంక్లూడ్స్ మాన్యువల్ డ్రాయింగ్ ఓవర్ ఇమేజెస్ అండ్ లేబెలింగ్ దెమ్ టు ప్రొవైడ్ ఎగ్జాంపుల్స్ ఫర్ మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్. సో మీకైతే వాళ్ళ ఇమేజెస్ ఉంటాయి కదా! సో ఇమేజెస్ సంబంధించిన వర్క్ అనేది మనకి వాటిల్ని లేబెలింగ్ చేయడం, తర్వాత మాన్యువల్‌గా డ్రా చేయడం ఇలాంటివైతే ఉండడం జరుగుతాయి. ఇవన్నీ అయితే మనకి మెషిన్ లెర్నింగ్ అల్గోరిథమ్స్‌కి మోడల్ బిల్డింగ్ చేయడానికైతే వీళ్ళు యూజ్ చేసుకుంటారు. సో అందుకోసమనైతే మీరు ఈ డ్రాయింగ్ ఆఫ్ ఇమేజెస్ అని, లేబెలింగ్ అని ఇవన్నీ అయితే చేస్తూ ఉంటారు. సో వీటికి సంబంధించి అయితే ఇవి జాబ్స్ అన్నమాట. రెస్పాన్సిబిలిటీస్ అన్నమాట ఇవి. తర్వాత మనకిక్కడ ద కాగ్నిజెంట్ కమ్యూనిటీ అని చెప్పేసి మనకిక్కడ ఇవ్వడం జరిగింది. ఈ కాగ్నిజెంట్ కంపెనీ అనేది గ్లోబల్ కమ్యూనిటీ అన్నమాట. మోర్ థాన్ 3,45,000 అసోసియేట్స్ అయితే ఉండడం జరిగింది వరల్డ్ వైడ్‌గా. సో ఇంత పెద్ద కంపెనీ నుంచి అయితే మనకి రావడం జరిగింది కాబట్టి జాబు. సో తప్పకుండా అయితే అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. సో మనకిక్కడ కంపెనీ గురించి కూడా అయితే మనకి ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీళ్ళ కమిట్మెంట్ టు డైవర్సిటీ అండ్ ఇన్‌కల్చర్ అని చూద్దాం. ఇక్కడ కాగ్నిజెంట్ ఈస్ ఎన్ ఈక్వల్ ఆపర్చునిటీ ఎంప్లాయర్ దట్ ఎంబ్రేసెస్ డైవర్సిటీ. సో మనకైతే ఇక్కడ మీకు కొన్ని బెనిఫిట్స్ కూడా అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకి కాగ్నిజెంట్‌కి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే మనకిక్కడ ఇవ్వడం జరిగింది. సో మీరిక్కడ జాబ్ డీటెయిల్స్ చూసినట్లయితే జాబ్ నంబర్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ట్రావెల్ రిక్వైర్డ్ నో అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో మీరైతే ట్రావెల్ చేయక్కర్లేదు. తర్వాత జాబ్ కేటగరీ చూసుకున్నట్లయితే టెక్నాలజీ అండ్ ఇంజినీరింగ్ కేటగరీ కిందకైతే రావడం జరిగింది. తర్వాత లొకేషన్ చూసినట్లయితే హైదరాబాద్ నుంచి అయితే మనకి హైదరాబాద్‌లో ఉండే కాగ్నిజెంట్ కంపెనీ నుంచి అయితే మనకి రావడం జరిగింది. సో డేట్ పబ్లిషన్ చూసుకున్నట్లయితే 27థ్ ఆగస్ట్ 2024 మనకైతే లేటెస్ట్‌గా అయితే ఈ జాబ్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించి ఫుల్ టైమ్ జాబ్ అన్నమాట ఇది. ఎలాంటి పార్ట్ టైమ్ జాబ్ అయితే కాదు. సో పర్మనెంట్‌గా అయితే మీరు వర్క్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి వర్క్ మోడల్ చూసినట్లయితే వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఇదైతే మనకి ఆఫీస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ ట్రావెల్ రిక్వైర్డ్ అని చెప్పేసి నో అని చెప్పి అయితే ఇవ్వడం జరిగింది. సో మేబీ ఇదైతే హైబ్రిడ్ జాబ్ అయితే అయ్యుండొచ్చు. సో మీకైతే వర్క్ ఉన్నప్పుడు ఇంటికాడ నుంచి వర్క్ చేసుకుంటూ అప్పుడప్పుడు అయితే ఆఫీసెస్‌కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. అది కూడా మన హైదరాబాద్‌లోనే ఉంది కాబట్టి నో ప్రాబ్లమ్ అయితే ఉండదన్నమాట. సో ఈ జాబ్స్‌కి అప్లై చేసుకోవడానికి ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ అయితే ఆన్‌లైన్‌లో అయితే అప్లై చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి అప్లై నౌ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. కాగ్నిజెంట్ అని చెప్పేసి ఇక్కడ
సో, మనకికైతే ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో, ప్రైవసీ పాలిసీ అని జెప్పేసి. సో, ఇయన్నీ అయితే మీరు చదివి మాత్రమే అయితే చదివిన తర్వాత మనకిక్కడ ఐ కన్ఫర్మ్ మీద క్లిక్ చేసినట్లయితే సో, మనకి నెక్స్ట్ ట్యాబ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో, మీరైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది అవ్వాల్సుంటుంది. మీరు న్యూ యూజర్ అయితే రిజిస్ట్రేషన్ అవ్వడానికి న్యూ యూజర్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు రిజిస్ట్రేషన్ అవ్వడానికి ఇక్కడ ఈ యూజర్ నేమ్ ఎంటర్ చేయండి. తర్వాత పాస్వర్డ్ అదే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. మీ ఈమెయిల్ అడ్రెస్ మళ్ళీ అదే ఈమెయిల్ అడ్రెస్‌ని ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత మీరు ఇందాక కనిపిస్తున్న లాగిన్ అని చూసారా? సో, ఆ లాగిన్ మీదైతే క్లిక్ చేసిన తర్వాత మీరైతే లాగిన్ అయిపోవచ్చు. సో, ఇలా అయితే మీరు ఆన్‌లైన్‌లో అయితే లాగిన్ అయ్యి మీరైతే అప్లై చేయాల్సుంటుంది. సో, వీటికి సంబంధించిన అన్ని జాబ్ డీటెయిల్స్ అయితే దీంట్లో అయితే ఇవ్వడం జరిగింది. సో, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళందరూ తప్పకుండా అప్లై చేసుకోవచ్చు. మీరు ఎలాంటి డిగ్రీ చేసినా, ఎలాంటి బీటెక్ చేసినా, ఎలాంటి గ్రాడ్యుయేషన్ చేసినా మీరు ఈ జాబ్స్‌కైతే అప్లై చేసుకోవచ్చు. ఎనీ ఫ్రెషర్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఎక్స్‌పీరియన్స్ ఉన్నవాళ్ళు కూడా అయితే అప్లై చేసుకోవచ్చు. ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్ అనే జాబ్ రోల్‌కైతే వీళ్ళు హైరింగ్ అనేది చేయడం జరుగుతుంది. అది కూడా మన హైదరాబాద్ లొకేషన్ నుంచి. సో, ఈ జాబ్స్‌కైతే ప్రతి ఒక్క వాట్సాప్ గ్రూప్‌కి అయితే షేర్ చేయండి ఈ వీడియోని. చాలా మందికైతే యూజ్ అవ్వడం జరుగుతుంది. సో, మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.